మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం 17వ వార్డులో దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వంతో మాట్లాడి భూమి ఇప్పిస్తామన్నారు. ప్రజలు తనకు రుణపడి ఉండొద్దని, కేవలం ప్రేమ చూపిస్తే చాలని చెప్పారు. చెన్నూరులో 16వ వార్డులో 50 లక్షలతో ముదిరాజు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. ఎక్కువ నిధులైనా సరే భవనాన్ని మంచిగా కట్టుకుందామని చెప్పారు. ముదిరాజు కులస్తుల సమస్యలు ఏమున్నా తనతో చెప్పుకోవాలని, తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు వివేక్. బైపాస్ రోడ్ కావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆ రోజులలో డిమాండ్ ఉండే మాకు బైపాస్ కావాలి. సరే నేను ఓడిపోయిన 2014లో ఓడిపోవడం జరిగింది. అప్పుడు సుమన్ గెలిచిండు, ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నాడు, మళ్ళా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొన్న అన్ని చోట్ల పోయి చూపిస్తున్నాడు పేపర్. నేను శాంక్షన్ చేయించిన రోడ్, శాంక్షన్ చేయించింది సంగతి ఆయన చెప్పుకుంటుండు. ఇప్పుడే జుపల్లి కృష్ణారావు గారు చెప్పారు, 2023 నవంబర్ ఎలక్షన్స్ ముందు ఎక్కడ కూడా నిధులు లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ లేకుండా అన్ని చోట్ల కూడా సుమారు 3,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయల పనులు వీళ్ళు నిధులు లేకుండా శాంక్షన్ అయినాయి. మేము కేవలం ఓట్ల కోసం శాంక్షన్ చేయించారు కానీ పని చేపించాలని అయితే లేదు. అప్పుడు కేసీఆర్ గారు మన హక్కు ఏదైతే నిధులు ఉండేనో ఆ హక్కు అనేది కూడా గజ్వేల్ సిద్దిపేటకి తీసుకుపోయిండు, సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా. అందు గురించి మన ప్రాంతానికి ఏదైతే హక్కు ఉన్నదో ఆ ప్రాంతానికి నిధులు తీసుకురాలేదు. అందుకోసానికి అన్ని చోట్ల కూడా అట్లనే ఆగిపోయినాయి. ఇది మీరు మళ్ళొక్కసారి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ హయాంలో కమిషన్ల కోసము ఈ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ పెట్టడం జరిగింది కానీ ప్రజల అవసరాలు ఏదైతే ఉన్నాయో, నేను మొన్న ఇక్కడి నుంచే మన ఎమ్మెల్యే కాలనీ పోవడం జరిగింది. పోతే ఆ రోడ్డు చూసి ఆశ్చర్యపడిపోయిందండి, నిజంగా ఆశ్చర్యపడిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన ఇంత పెద్ద కాలనీ ఉన్నప్పుడు అక్కడ రోడ్ లేదంటే అక్కడ కూడా ఈ 1,00,00,000 రూపాయలతో పాటు ఇంకొక 3 కోట్ల రూపాయలు మనం ఎమ్మెల్యే కాలనీల రోడ్స్ కోసము, డ్రైన్స్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. సో అన్ని చోట్ల కూడా నిధులు ఉన్నాయి, ప్రజాపాలన ఉంది. ప్రజాపాలన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ చెబుతూ, మనము ఈ చెన్నూరుని ఈ బైపాస్తో పాటు ఇక్కడ ఈ టౌన్లో వెళ్ళే రోడ్ కూడా ఇది కూడా సరిగా చేసుకుందాము. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏదైతే ఓపెన్ గ్రౌండ్ ఉన్నదో అక్కడ మంచి వాకింగ్ ట్రాక్ పెట్టి, అక్కడ జిమ్ పెట్టి, అక్కడ మన పట్టణంలో ఉన్న ప్రజలకు ఒక మంచి వాకింగ్ గ్రౌండ్ ఇప్పించేలాగా చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ